వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కడుపులో బిడ్డ మీద ఒట్టు వేసి అబద్ధం చెప్తున్న జీవన చెంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన శ్రీతన్. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు జీవనను కొట్టవలసిన అవసరం శ్రీతన్కు ఏమొచ్చింది, ఏ నిజాన్ని బయట పెట్టారు అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఎపిసోడ్ మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడాల్సిందే. ఇక ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడే సీరియల్లో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక అందమైన డిజైన్ గాజులు అలాగే డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. మరి ఇదంతా కూడా ఎక్కడ మిస్ కాకండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు మీరు చూడవలసిందల్లా మన ఛానల్ని ఇప్పుడే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆనంది అయితే మొత్తం సింహాద్రి వచ్చి ఇంత గొడవ చేస్తాడు కదా, ఆ గొడవకి ఇంక తను తట్టుకోలేక సరే అయితే నేనే నిజం చెప్పేస్తాను అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే అమ్మ జ్యోతమ్మ నేనే నీ కూతుర్ని, నేనే నీ కన్న కూతుర్ని, నేనే నీ అసలైన జీవనని అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. దాంతో ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు జ్యోతి అలాగే సూర్య అందరూ కూడా షాక్ అయిపోతారు. షాక్ అయ్యేసరికి ఏం మాట్లాడుతున్నావు అంది, నీకేమన్నా అర్థం అవుతుందా, అసలు నువ్వు నా కూతురు అయితే మరి జీవనని ఎందుకు తీసుకొచ్చి జీవన అని చెప్పావు అని చెప్పి అంటే ఇంకప్పుడు లేదు, నేను అప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం నేనేం చేయలేకపోయాను, అందుకే నేను ఇదంతా కూడా ఏం చేయలేక అప్పుడు నేను మళ్ళీ తీసుకొచ్చి ఇక మీకు కూతురుగా తయారు చేసి తీసుకొచ్చాను అని చెప్పి అంటే నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా లేకపోతే మతిపోయిందా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, నువ్వే నా కూతురు అయినప్పుడు నువ్వే నా కూతురు అని చెప్పకుండా మళ్ళీ ఎందుకు ఈ పిల్లని తీసుకొచ్చి నా కూతురు అని చెప్పావు, మరి నేను దాన్ని నా కూతురుగా భావించాను కదా అది ఇది అని చెప్పేసి బాగా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి. ఇక అప్పుడు సూర్య కూడా అడుగుతాడు, ఇదేంటమ్మా ఇంత పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నావు, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి ఇంకా అప్పుడు లేదు నాన్న, అప్పుడు నేను తనకి బిడ్డగా దగ్గర అయితే జ్యోతమ్మకి ఇక ప్రాణగండం ఉంది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు అంటాడు సూర్య ఏంటి ప్రాణగండవా అని అంటాడు. అవును అవును నాన్న, అప్పుడు నేను తనకి తల్లిగా బిడ్డగా కనుక జ్యోతమ్మకి దగ్గర అయ్యాను అంటే అమ్మకి ప్రాణగండం ఉందని పెద్ద గురువు గారు చెప్పారు, అందుకే నేను అప్పుడు దూరంగా ఉండాల్సి వచ్చింది, కానీ అమ్మ జీవన లేక బాధపడుతుంది కదా, అందుకే నేను మళ్ళీని ఇంకా ఇలా జీవనలాగా తయారు చేసి తీసుకొచ్చాను అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు ఎవరు కూడా నమ్మరు. ముఖ్యంగా సునంద అయితే తిట్టిద్ది ఆనందిని, నువ్వు తెలివి తక్కువ దానిలాగా మాట్లాడుతున్నావు, ఎవరేదో చెప్పారని చెప్పేసి నువ్వు కూతురు అయినప్పుడు తనను ఎవరినో తీసుకొచ్చి పెట్టడం ఏంటి, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, అసలు కరెక్ట్ కాదు ఇది ఎంతాను, నువ్వు ఇంకేదో ప్లాన్ వేసినట్టున్నావు జీవన, ఇంకా అందుకే నువ్వు ఇదంతా కూడా ప్లాన్ చేసావు అని చెప్పేసి ఆనంది అని చెప్పేసి తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడకపోయేసరికి చూడండి మీ దగ్గర నాకు మిమ్మల్ని ఇచ్చేయడానికి కాదు, కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేనైతే జ్యోతమ్మే నా తల్లి, ఇది ఆ పంచభూతాల సాక్షిగా చెప్తున్న నిజం, నేను ఎవరి మీద ఒట్టేమన్నా వేస్తాను అని చెప్పేసి అంటది. ఒట్టు కాదు జీవన, ఒట్టు కాదు ఆనంది, నీకు అర్థం కావట్లేదు, మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ నువ్వు ఒక లాయర్వి కదా, నువ్వు కోర్టులో ఎవరినన్నా సరే ఒక కేసు వచ్చిందనుకో ఏమడుగుతావు ఫస్ట్, నువ్వే ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు, నువ్వే వీళ్ళ కూతురువి అనడానికి అసలు నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని చెప్పేసి అడుగుతుంది సునంద. ఇక అలా అడిగేసరికి ఇంకా ఆనందికి ఏం మాటలు రావు, సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ఆదిత్య అంటాడు, దానికి సాక్ష్యం నేనేనమ్మా అని చెప్పి అంటే నువ్వేంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే అవునమ్మా దానికి సాక్ష్యం నేనే, ఆనంది జ్యోతమ్మ కూతురు అని చెప్పి తెలిసిన తర్వాత మేము పంతులు గారి దగ్గరికి వెళ్ళాము, పూజారి తాత చెప్పారు ఆ విషయం మాకు, కాకపోతే ఆలోపే ఇంకా అసలు ఆవిడికి గండం ఉందని చెప్పి తెలిసింది, జ్యోతమ్మేమో ఇంకా కూతురు లేక జీవన లేక ఇదైపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఈ మల్లిని తీసుకొచ్చి జీవన్లాగా తయారు చేసి వాళ్ళకి పరిచయం చేసింది, మల్లికి ముందే చెప్పింది తనకి అమ్మా నాన్న లేరని, జ్యోతమ్మని అలాగే సూర్యాని ఇద్దరిని కూడా అమ్మా నాన్నలుగా ఇచ్చింది, ఆ తర్వాత ముందే చెప్పింది గండం ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో అప్పుడు నేనే తమ కూతురుగా అని నిజం చెప్పేస్తాను, అప్పటిదాకా మాత్రమే నువ్వు కూతురుగా ఉంటావు, ఈ విషయంలో ఇంకే ఛాన్స్ లేదు, ఇంకెటువంటి మార్పు లేదు అని చెప్పింది,
కానీ ఇప్పుడేమో పద్మమ్మని చంపేసేసరికి ఇది ఆనంది కోపం వచ్చింది అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇదంతా నాకు అసలు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళంతా ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి అని చెప్పి జ్యోతి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు అంత ప్యానిక్ అవ్వకు జ్యోతి, నేను మాట్లాడతాను అని సూర్య అంటాడు. లేదు ఆదిత్య, నువ్వు కూడా ఎక్కడో పొరపాటు పడుతున్నట్టున్నావు, నాకు అర్థం కావట్లేదు, ఇదంతా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేమేమన్నా ఆట వస్తువును అనుకుంటున్నావా? ఏ బొమ్మను తీసుకొచ్చి ఇస్తే ఆ బొమ్మని మా కూతురిగా అంగీకరించడానికి, లేదంటే మేమేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? నీకేమైనా అర్థమవుతుంది ఆదిత్య? నువ్వు కూడా ఆనందితో పాటుగా అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పంటే, అయ్యో మీకు విషయం అర్థం కావట్లేదు మావయ్య, ఇక నిజంగా చెప్తున్నాను, ఈ విషయంలో ఆనంది అసలు చెప్పేదే నిజం, కావాలంటే మీరు ఎక్కడి దాకా వెళ్దామన్నా వెళ్తాను, అలాగే ఏం చేయమన్నా చేస్తాము, కానీ మా దగ్గర ఆనందియే ఇంకా తన కూతురు అనడానికి మా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు మావయ్య, ఒక్కసారి మీరైతే పరిస్థితిని అర్థం చేసుకోండి, కావాలంటే పెద్ద గురువు గారిని విషయం అడగండి, ఆయనే అన్ని విషయాలు చెప్తారు అని ఆదిత్య అంటాడు. లేదు సూర్య, లేదు ఆదిత్య, నీకు అర్థం కావట్లేదు, మేము ఇదంతా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేము, ఒకళ్ళు చెప్తే అయితే నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకు అంటావా? ఇదిగో ఆనందియే కదా తీసుకొచ్చి మరి జీవనని, ఇదే మీ జీవన అని చెప్పి చూపించి మాకు దగ్గర చేసింది. ఇప్పుడు ఏ ఉద్దేశంతో తను మళ్ళీ మాట మారుస్తుంది? తనే మా కూతురు అని చెప్పేసి అంటుంది, ఇప్పుడు మేమెలా నమ్మమంటావు అని చెప్పేసి సూర్య అడుగుతాడు. ఇక అప్పుడు ఇందుమతి కావాలని వచ్చి, ఇంకా ఇదిగో వీళ్ళంతా నీకు అర్థం కావట్లేదా సూర్యబాబు, వీళ్ళంతా కూడా కావాలని నాటకాలు ఆడుతున్నారు, ఇప్పుడు సింహాద్రి వచ్చేసి పద్మమ్మ ఎలాగో చచ్చిపోయింది కదా, ఇక ఇప్పుడు ఆ నేరం నా మీద జీవనం మీద వేసేసారనుకో, మా అడ్డు తప్పుకుంటారు, ఆ తర్వాత ఆనందియే మీ కూతురు అని చెప్పి అనింది అనుకో, మీ ఆస్తి కూడా వాళ్ళకి సొంతం అయిపోద్ది కదా, ఎందుకంటే ఆదిత్యని ఆనందిని ఇప్పుడు వాళ్ళ అమ్మ అంత ఇదిగా ప్యాంపర్ చేయట్లేదు, ఇప్పుడు జ్యోతి ఆస్తి అంతా మరి వాళ్ళు దక్కించుకోవడానికి ఇంకేం చేస్తారు చెప్పు, అందుకే ఇలాంటి ప్లాన్లు వేశారు అని చెప్పి అనేసరికి, ఇక చాలు ఆపండి, మీ నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడకండి అని చెప్పి ఆదిత్య అంటాడు. మీరుండండి ఆదిత్య గారు, ఆవిడతో నేను మాట్లాడతాను, మా అమ్మని చంపిందే కాకుండా నన్ను కూడా ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే వచ్చి అడుగుతూ ఉంటుంది. మీరు అసలు ఏం మాట్లాడడానికి అర్హులు కాదు, మీ వల్లే ఇదంతా కూడా ఇక్కడ దాకా వచ్చింది, ఈ మళ్ళీ ఏమో ఇంతలాగా బిహేవ్ చేయడానికి కారణం కూడా మీరే, తనకే మీరు లేనిపోని ఆశలు పెట్టారు, ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఇంకా పేరు ప్రతిష్టలు వస్తాయి, అటు అత్తారింట్లో ఇటు అమ్మగారింట్లో రెండు రకాలుగా కూడా నీకు ఆస్తి దక్కించుకోవచ్చు అన్న ఉద్దేశాన్ని జీవనంలో నింపింది మీరే, కాబట్టి ఇప్పుడు మీకు అసలు మాట్లాడే హక్కు అధికారం రెండూ లేవు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఇక సునంద దగ్గరికి వెళ్ళిద్ది ఆనంది. సరే అత్తయ్య, చాలా బాగా చెప్పారు, కోర్టులో నేను ఏం అడుగుతాను ఒక కేసు విషయానికి వచ్చేటప్పటికి అని చెప్పి అన్నారు కదా, మీరు సాక్ష్యాలు అడిగారు కరెక్టే, కోర్టుకి సాక్ష్యాలు కావాలి, కానీ మనస్సాక్షికి సాక్ష్యాలు అక్కర్లేదు, ఎందుకంటే మనస్సాక్షే ఒక సాక్ష్యం కాబట్టి ఈ విషయంలో ఈ నిజాన్ని ఎలా బయటపడతానో మీరే చూడండి అని చెప్పేసి ఇంక సునందతో అంటది. నువ్వు ఎలా బయటపెట్టినా నాకేం పర్వాలేదు ఆనంది, కాకపోతే నువ్వు జ్యోతి సూర్యల కన్న కూతురువి అని నాకు ఖచ్చితమైన నిజం కావాలి, ఆ నిజం ఉంటేనే కదా వాళ్ళైనా నేనైనా నమ్ముతాను, నీ చేతులారా నువ్వే తీసుకొచ్చి నువ్వు జీవన అని చూపించావు, ఇప్పుడేమో లేదు తను కాదు నేనే మీ జీవన అని చెప్పి అంటున్నావు, ఈ విషయంలో నీకైనా క్లారిటీ ఉందా అని చెప్పి అంటే, అత్తయ్య నేను చెప్తున్నాను కదా, అమ్మకి ఆ రోజు ఇక గండం ఉంది అన్న ఒకే ఒక కారణంతో నేను ఆగిపోయాము, ఈ విషయంలో కావాలంటే పెద్ద గురువు గారిని తీసుకొస్తానంటున్నాను కదా అంటే, లేదు ఆయనతో కూడా ఏమో నువ్వు డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించావేమో, ఆయన కూడా డబ్బుల కోసం అబద్ధం చెప్తారేమో, ఎవరికి తెలుసు చెప్పు ఈ రోజులు ఎలా ఉన్నాయి, నువ్వు ఆయన ఎవరో చెప్పారని చెప్పేసి అనడం కాదు, నీకు నువ్వుగా నిరూపించు, అప్పుడు నమ్ముతారు అని చెప్పేసి అంటుంటే ఇంకా జీవన ఇంకా ఒక్కసారి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఆనంది ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. ఇక అప్పుడు జ్యోతి ఏమో బాధపడుతూ ఉంటుంది. ఇక సూర్య ఏమో నువ్వు బాధపడకు జ్యోతి, నేను కనుక్కుంటాను కదా ఈ పరిష్కారానికి, ఈ సమస్యకి ఈరోజు ఎట్లా అయినా సరే పరిష్కారం దొరుకుతుంది, మన ఈ కన్ఫ్యూజన్కి కూడా ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుంది, నువ్వేం బాధపడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సూర్య అయితే ఏం కాదండి, నాకు అర్థం కావట్లేదు, అసలు ఆ కుట్టి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, నా ఎమోషన్స్తో ఎందుకు ఇలా ఆడుకుంటుందండి, ఒక బొమ్మను తీసుకొచ్చి ఇదే మీ బొమ్మ అన్నట్టు, ఇదే మీ పాప అన్నట్టు నేనేమో పిచ్చిదానిలా పెంచుకున్నాను ముందు వెనక ఆలోచించకుండా, అది ఎవరి మీద నమ్మకం అండి, ఆనంది మీద నమ్మకమే కదా,
మరి ఇప్పుడు మళ్ళీ తనే వచ్చి తను పిల్ల కాదు నేనే మీ కూతుర్ని అని చెప్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని అంటే, నాది అదే పరిస్థితి జ్యోతి, కానీ ఈ ప్రాబ్లంకి అయితే ఒక సొల్యూషన్ నేను వెతుకుతాను. నువ్వు కంగారు పడకు, నువ్వు కంగారు పడి మళ్ళీ బీపీ తెచ్చుకోకు, అన్ని సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయిలే, కంగారు పడకు అని చెప్పేసి సర్ది చెప్తా ఉంటాడు. ఇక అప్పుడు ఆనందికి ఏదో ఆలోచన వచ్చినట్టు వెంటనే జీవన దగ్గరికి వెళ్ళిద్ది. ఇక జీవన దగ్గరికి వెళ్ళి, జీవన నేను నీ నోటి అడుగుతాను నిజం చెప్తావా అంటే, ఏంటి నువ్వేమడిగినా నిజమే చెప్తున్నాను కదా, నువ్వే అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు, మా అమ్మ నాన్నలకి లేనిపోని మాటలన్నీ నా మీద నూరు పోస్తున్నావు, నా పేరు ఏంటేదో చెప్తున్నావు, నేను అసలైన జీవని, ఆ విషయం నీకన్నా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా అలా జీవన మాట్లాడుతూ ఉంటే, అవన్నీ కాదు జీవన, నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అంటే, ఏంటో అడుగు కుట్టి అంటది. ఇక అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా అని అంటే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వామ్మో ఇదేంటిది ఇలా అడిగింది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఏమన్నా ఆరా తీసిద్దా అని చెప్పేసి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. అక్కడ ఏం లేదు, అవును అయితే ఏంటి అని అంటే, అయితే నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్పు ఎవరు జ్యోతమ్మ కూతురు అని చెప్పేసి అనేసరికి ఇంకా ఒక్కసారిగా ఆ జీవన అయితే షాక్ అయిపోయి అమ్మో ఇంత దారుణంగా అడిగింది ఇప్పుడు జీవన, ఇంకా ఆనంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఒట్టేసి నిజం చెప్పకపోతే అందరూ కూడా ఖచ్చితంగా నన్ను బ్లేమ్ చేస్తారు, కానీ ఇప్పుడు ఒట్టు వేసి నిజం చెప్తేనేమో నాకు నేనే మోసం చేసుకున్న దాన్ని అవుతానా అనేది అర్థం కావట్లేదు. ఈనాళ్ళు నేను పడిన కష్టం, నేను పడిన ఆందోళన, స్ట్రగుల్, అలాగే అన్ని రకాలుగా కూడా మెంటల్ టార్చర్ అనుభవించాను, అదంతా కూడా ఇప్పుడు పోతుందా, అమ్మో అలా జరగడానికి వీల్లేదు, ఎట్లా అయినా సరే ఈ విషయంలో బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్పాను అని చెప్పాలి. అప్పుడు ఇప్పుడు జ్యోతమ్మ కానీ, అలాగే నాన్న సూర్య కానీ, అలాగే అత్తయ్య గారు కానీ, ఇంట్లో వాళ్ళందరూ కానీ ఎవరన్నా సరే నమ్మాలి అంటే నేను ఈ బిడ్డ మీద ఒట్టేసి మరీ నిజం చెప్తున్నానని చాలా అబద్ధాలు చెప్పాలి, ఏదేమైనా సరే అది జరిగి తీరాలి అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇక జీవన అయితే అనుకుని ఇప్పుడు నేను ఏం చేసినా అది నా మంచికే కాబట్టి నేను ఎవరి గురించి ఆలోచించను అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటుంది. ఇందుమతి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ జీవన ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో, నిజం చెప్పుద్దో అబద్ధం చెప్పుద్దో అర్థమై చావట్లేదు అని చెప్పి తనలో తానే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు జీవన అంటది, సరే కుట్టి నువ్వు చెప్పినట్లే చేస్తాను, నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అందరూ కూడా వినండి, నేను ఈ సూర్య జ్యోతిల కన్న బిడ్డని, జీవనని, ఈ విషయంలో ఎవ్వరు ఏం చేసినా ఎవ్వరు ఎలా మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో అసలు నిజం అదే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడిద్ది. అలా చెప్పేసరికి ఇంకా ఆనందికి అయితే ఏడ్చేస్తుంది, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. జీవన నువ్వు తప్పు చేస్తున్నావు జీవన, కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేయడం అంటే సాక్షాత్ భగవంతుడి మీద ప్రమాణం చేయడమే, నువ్వు ఇంత పెద్ద అబద్ధం ఎలా ఆడతావు జీవన అని చెప్పి అంటుంటే, నువ్వే అన్నిసార్లు నన్ను జీవన అంటుంటే ఇంకా మళ్ళీ నేను చెప్పుకోవడం ఏముంది కుట్టి, అయినా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావో కూడా తెలియట్లేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను జ్యోతమ్మ కన్నబిడ్డని, ఈ విషయంలో ఎవరేం చెప్పినా కూడా నేను వినను, అలాగే జ్యోతమ్మ నువ్వు కూడా వినొద్దు, ఎందుకంటే ఈ కుట్టి ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఇదంతా కూడా మాట్లాడుతుంది, కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్, దయచేసి ఆ సింహాద్రిని అయితే ముందు బయటికి గంటేయండి, అలాగే బావగారు మీ ఆవిడ్ని కొంచెం తీసుకొని లోపలికి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ అనవసరమైన న్యూసెన్స్ చేస్తుంది అని చెప్పేసి తిట్టిద్ది జీవన. ఇక ఆ మాటకి ఆదిత్యకు కూడా కోపం వస్తుంది. ఇక కుట్టి ఏమో అసలుకి ఇంకా మాటలు రావు, చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ సూర్య అంటాడు, ఇప్పుడేమీ మాట్లాడవేంటి ఆనంది, ఈ జీవన తన కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది కదా, ఇప్పుడు నువ్వేం మాట్లాడవేంటి అంటే తను చెప్పిందే నిజమా అని చెప్పి అనేసరికి, నాన్న నిజం కాదు నాన్న, మీకెవ్వరికీ కూడా అర్థం కావట్లేదు నా బాధ, దయచేసి అర్థం చేసుకోండి నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నువ్వైనా నా మాట విను, నీ గుండె చెప్పుడిని అడుగమ్మా ఒక్కసారి, నేను నీ కూతుర్ని అని చెప్పి అదే చెప్తుంది అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటే ఇంకప్పుడు జ్యోతికి కూడా కొంచెం బాధ వస్తుంది, కానీ ఏం చేయలేదు. ఇక అప్పుడు సునంద తిట్టిద్ది కుట్టిని, నువ్వు చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావు ఆనంది, అరే ఒక పక్కన జీవన తన కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసింది, ఎవరన్నా అలా చేస్తారో చెప్పు, అలా ప్రమాణం చేసి చెప్పిందంటే ఖచ్చితంగా నిజమే అయి ఉండిద్ది కదా, నువ్వు ఆ వేలో ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే ఇంకా అయినా కూడా మళ్ళీ ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదే సందు అని చెప్పి అనుకొని ఇంక ఇందుమతి అయితే నేను అదే అంటున్నాను వదిన, అసలు ఏ ఆడపిల్ల అయినా సరే
తన కన్న బిడ్డ మీద, కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెప్తుందా? అలా చేయలేదు అంటే, నిజం చెప్పింది అని అంటే ఇంక జీవననే ఆ ఇంటి కూతురు కదా, ఆ ఇంటి వారసురాలు కదా. ఈ విషయంలో ఎందుకు ఇంత ఆర్గ్యూ చేస్తున్నారు? ఇక జీవన, నువ్వు ఆనంది, నువ్వు ఇదంతా కూడా కరెక్ట్ కాదు. నీకు నీ కుటుంబానికి కూడా మంచిది కాదు. జ్యోతిని, సూర్యని అలా బాధ పెట్టద్దు, జీవనని అంతకు మించి బాధ పెట్టద్దు, ఆ పాప నీకే చుట్టుకుంటుంది అని చెప్పేసి అంటుంటే ఇంకా ఆనంది ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీతన్ ఎంట్రీ ఇస్తాడు. మీ మాటలన్నీ ఒక్కసారి ఆపుతారా అని చెప్పి అనగానే ఇంకొకసారిగా అందరూ శ్రీతన్ వైపు చూస్తారు. దాంతో ఇంకా అందరూ కూడా కొంచెం షాక్ అవుతారు, ముఖ్యంగా ఇందుమతి అలాగే ఇక జీవన అయితే షాక్ అయ్యి ఇదేంటి ఇతను ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఇక అప్పుడు ఆనంది చెప్పిన దానికి సాక్ష్యాలు లేవని ఎవరన్నారు అని చెప్పి అంటే ఇంకప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇక సూర్య అంటాడు, ఏం మాట్లాడుతున్నావు శ్రీతన్, నీకేమన్నా అర్థమవుతుందా? వీళ్ళకి నువ్వు వంత పడతావేంటి అంటే, లేదు సూర్య, నీకు అర్థం అవ్వట్లేదు. విషయం ఏంటి అంటే, నేను నీకు ఒక వీడియో చూపిస్తాను, అప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడినా కూడా అదంతా నేను ఏదో కల్పితంగా మాట్లాడాను అని అనుకుంటారు. ఇదంతా ఈ జీవన అలాగే ఇందుమతి కలిసి ఆడుతున్న నాటకం అని మీకు తెలియాలి కదా అని చెప్పేసి ఇంకా గుడి తాళాలు అలాగే ఒక ఫోన్ తీసి ఇక అందులో ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఏముంటుందంటే ఇంక జీవన అలాగే ఇందుమతి ఇద్దరు కూడా కలిసి ఉన్నట్టు ఉంటుంది. అది చూడంగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు, ముఖ్యంగా ఇందుమతి అలాగే జీవన. వీళ్ళిద్దరూ షాక్ అయిపోయి, అమ్మో ఈడేదో పెద్ద గొడవ చేసినట్టున్నాడే బాబు, మన బండారం ఏమన్నా బయటపడతాడేమో అని చెప్పేసి టెన్షన్ పడతా ఉంటే ఇక అప్పుడు ఏంటి భయపడుతున్నారా అని చెప్పేసి ఇందుమతితో అంటాడు. సూర్య వెనకాలేమో ఇంకా జీవన దాక్కుని అమ్మో నాకు భయమేస్తుంది నాన్న అని చెప్పి ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా చేస్తూ ఉండేసరికి శ్రీతన్ ఏమో తన ఫోన్లో చూపిస్తాడు కదా, అందులో వీళ్ళిద్దరు ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇందుమతి చాలా వచ్చింది కదా, ఇంకా తనని చూడడానికి కడుపుతో ఉంది కదా, ఆడపిల్ల అని చూడడానికి వచ్చారు కదా. ఇక అలా ఉండిపోయి నైట్ మాట్లాడుకున్న వీడియో అనమాట అది ఇంతకీ. ఇక అందులో ఏముంటుందంటే, ఏది ఏమైనా ఈ విషయంలో ఆ ఆనందిని కూడా లేకుండా చేయాలి, పద్మమని చంపేశాము, చేతులు దులుపుకున్నాము, ఇప్పుడు ఆనంది కూడా లేకపోతే నువ్వే ఆ ఇంటి వారసురాలివి అనే సంగతి ఇంకెవ్వరికీ కూడా తెలీదు. ఈ విషయంలో మనం పై చేయి సాధించాలన్నా, ఆస్తి అంతా నొక్కేయాలన్నా కూడా ఖచ్చితంగా ఆనందిని చంపేయాలి నెక్స్ట్. కాబట్టి ఈ విషయంలో ఆనందికి తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి బయటపడే అవకాశమే ఉండదు. ఆ తర్వాత నువ్వే జ్యోతి సూర్యల కన్న కూతురుగా ఇంక సెటిల్ అయిపోవచ్చు. నువ్వు నా భర్త శంభుప్రసాద్ రెండో భార్య కూతురు అని చెప్పి తెలిసిందంటే చాలా ప్రమాదం ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి 4 రోజులు కూడాను, ఆ తర్వాత మనమే నెమ్మదిగా చంపేద్దాము ఆ రాక్షసిని అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటారు. దాంతో ఇంకా అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఆ వీడియో చూసి. ఇక అప్పుడు అసలు ఆ జ్యోతికి అయితే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఇందుమతి చెంప అలాగే జీవన చెంప పగలగొడుతుంది. మీరు కాదండి కొట్టాల్సింది అని చెప్పి శ్రీతనే వచ్చి ఇంకా జీవన చెంప పగలగొడతాడు. దాంతో ఇంకా జీవన షాక్ అయిపోతుంది. ఇంకా ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు, బయటికి పో అని చెప్పేసి బయటికి గెంటేస్తాడు. దాంతో ఇంక వాళ్ళిద్దరు అయితే బయటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు జ్యోతి ఏమో ఆనందిని, నన్ను క్షమించమ్మా, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. సునంద కూడా నన్ను క్షమించు ఆనంది, నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అంటూ ఉంటారు. మరి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలి అంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈ సీరియల్లో మీకు ఎప్పటికప్పుడు